ఫ్రెండ్స్, మన ఇంట్లో దొరికే పదార్థాలతో చందమామ బిస్కెట్లు ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. నా నవ్వు ఊరుతుంది. టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో. నోట్లో వేసుకోగానే వెంబడి కరిగిపోతుంది. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంత టేస్టీ బిస్కెట్ ఎలా తయారు చేయాలి, వాటికి కావాల్సిన పదార్థాలు ఏంది తెలుసుకుందాం. చందమామ లేదా ఉస్మానియా బిస్కెట్ రెండు రకాల పద్ధతులు తయారు చేయవచ్చు. ఒక స్టవ్ లేదా ఓవెన్, ఈ రెండు పద్ధతులు తయారు చేయవచ్చు. ఇక కావాల్సిన పదార్థాలు ఏమో చూద్దాం. గోధుమ పిండి, చక్కెర మరియు మంచు నూనె. గోధుమ పిండి క్వాంటిటీలో సగం క్వాంటిటీ చక్కెర మరియు నూనె సరిపడినంత తీసుకోవాలి. గోధుమ పిండి మొత్తాన్ని చిన్న చిన్న రవ్వలు లేకుండా మొత్తం జల్లెడ పట్టేసుకొని ఆ గోధుమ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. తీసుకున్న చక్కెరని మిక్సీలో వేసి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం పట్టుకున్న చక్కెరని ముందుగా మనం తీసుకున్న గోధుమ పిండిలో వేసి పూర్తిగా ఒకటి కలిసే వరకు మొత్తం కలపాలి. చక్కెర మరియు గోధుమ పిండి పూర్తిగా కలిపిన తర్వాత అందులో ఆయిల్ కొద్దిగా వేసుకుంటూ ముద్దలుగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. అంతేగాని ఆయిల్ మొత్తం ఒకసారి వేసి కలపకూడదు. మీకు వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఆయిల్ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనకు కావాల్సిన పిండి ముద్ద రెడీ అయింది. ఈ పిండి ముద్దని పూరి పీట మీద తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేయాలి, మందంగా స్ప్రెడ్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా కావాల్సిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు. మనకు చందమామ ఆకారం కావాలి కాబట్టి బాటిల్ క్యాప్తో అన్ని చందమామ ఆకారంలో కట్ చేసుకుంటున్నాము. ఈ విధంగా మనకు కావాల్సిన చందమామ ఆకారంలో బిస్కెట్ని కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న బిస్కెట్ పీసులని అన్ని ఓవెన్లో పెట్టేసుకున్నాము. ఓవెన్ యొక్క టెంపరేచర్ 150 డిగ్రీ సెంటీగ్రేడ్. మళ్ళీ 15 నిమిషాలు టైం సెట్ చేసుకున్నాము. సమయం 6 నిమిషాలు అవుతుంది. ఓవెన్ నుంచి మంచి రుచికరమైన వాసన వస్తుంది. వాసనకి నోరు ఊరుతుంది ఎప్పుడు తినాలా అని. ఓవెన్ అలారం మోగింది. రెడీ ఉంటున్నాయి. బిస్కెట్ తీసి చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. వావ్, అన్నీ మంచిగా ఉబ్బి మంచి రుచికరమైన వాసన వస్తున్నాయి. తీద్దాం బయటికి ఎలా ఉన్నాయో. వావ్, వీటిని చూస్తేనే నూరుతుంది ఎప్పుడెప్పుడు తినాలన్నది. అంత రుచికరమైన స్మెల్ వస్తుంది వీటి నుండి. బిస్కెట్లు మీ ఇంట్లో ఓవెన్ లేకపోయినా స్టవ్ మీద తయారు చేసుకోవచ్చు. మీరు ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చందమామ బిస్కెట్లు దాంట్లో పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఒక ½ అవర్ లో ఫ్లేమ్లో అట్లా ఉంచినవ్వండి. మనకు కావాల్సిన టేస్ట్ రుచికరమైన చందమామ బిస్కెట్లు రెడీ అయిపోతాయండి.